హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అంక సౌందర్య. ధాన్యం అన్నది పండించిన తర్వాత చేతికొచ్చిన తర్వాత దాన్ని ఇప్పుడున్న అకాల వర్షాల కారణంగా ధాన్యం అనేది చేతికొచ్చిన తర్వాత ఇప్పుడున్న అకాల వర్షాల కారణంగా దాచుకోవడం అనేది చాలా కష్టంగా మారుతుంది. సో ధాన్యాన్ని ఇప్పుడు బియ్యం లెక్కన ప్రభుత్వానికి అమ్మే దిశలో కొంత కష్టపడుతుంటే మిగతాది ఎంత వీలైతే అంత తొందరగా మిల్లుకి తీసుకెళ్లి దాన్ని మిగతా అవసరాలకు గాను తయారు చేయవలసిందిగా రైతులైతే ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యలో వాళ్ళు వాటిని స్టోర్ చేసే టైంలో వర్షాలు ఏమన్నా పడినా చేతికొచ్చిన పంట అంతా నాశనం అవుతుందన్న భయం. సో ఇలాంటి రైతుల సిచ్యువేషన్ ని మిల్లుల అధికారులు వాళ్ళ యొక్క స్వలోభం కోసం యూజ్ చేసుకుంటున్నారని అయితే తెలుస్తుంది. సో ఇక్కడ మెయిన్లీ మనకి కొన్ని ప్రాంతాలు చూసుకుంటే రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాసంగి పంట కోతలు మొదలయ్యాయి. సో దీనికి సంబంధించి అక్కడ ఉన్న మిల్లులకి ధాన్యాన్ని అయితే తరలించడం, సో అక్కడ మిల్లుల్లో దాన్ని ఆడించి మిగతా అవసరాలకి దాన్ని మార్చడం అనేది అన్నదాతలు ప్లాన్ చేసుకున్న విషయం. బట్ ఇక్కడ చూసుకుంటే ఇప్పటి వరకు క్వింటల్ కి 2700 వరకు ఇచ్చేవారు. ఒక 4 నెలల నుంచి కూడా అదే కొనసాగుతుండగా లాస్ట్ మంత్ దాన్ని 2600 చేశారు. సో సర్లే కదా అని అనుకున్న టైంలో ఇప్పుడు రైతుల యొక్క కష్టాన్ని వాళ్ళ యొక్క అవసరాలకు గాను మార్చుకొని ఇప్పుడు అందరూ కలిపి తరలి వస్తున్న టైంలో ఇలా ఒకేసారిగా రేట్లు తగ్గించారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 2450 క్వింటల్ కి 2450 మాత్రం ఇస్తున్నట్లుగా ఇలా సడన్ గా రేటు తగ్గించడం వల్ల వాళ్ళు పడ్డ కష్టం అంతా కూడా వృధా అవుతుందని రైతులు అయితే వాపోతున్నారు. సో వర్షాలు పడి ఎక్కడ ధాన్యం పోతుందన్న భయంతో ఇదే రేటుకి మిల్లుకి తీసుకెళ్లి దాన్ని వాళ్ళు ధాన్యాన్ని వాళ్ళ యొక్క అవసరాలకు మార్చుకోలేక కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఇలాంటి పరిస్థితులు రైతులు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇక్కడ మెయిన్ న్యూస్ గా అయితే మనకి ఇక్కడ ఎలివేట్ అవుతుంది. సో వాళ్ళ సిచ్యువేషన్ ని మిల్లుల అధికారులు వాళ్ళ యొక్క అవసరానికి వాడుకుంటున్నట్లుగా వాళ్ళ యొక్క ఇప్పుడు రైతులు వచ్చింది మేము పెట్టిందే పెట్టుబడి కాబట్టి మేము చెప్పిందే రేట్ అవుతుంది కాబట్టి మేము చెప్పినట్టు వింటేనే ఇక్కడ ఇదంతా కూడా రన్ అవుతుంది, లేకపోతే కష్టం అని చెప్పేసి మిల్లుల అధికారులు చెప్పడం వల్ల ఇక్కడ చేసేది ఏమీ లేక ఆ 2450కి ఆ 2380కి ఈ రేట్లకే వాళ్ళ యొక్క ధాన్యాన్ని అమ్ముకున్నట్లుగా మనకైతే కనిపిస్తుంది. సో అది ఇక్కడ మెయిన్ న్యూస్ కనిపించింది. సో ఇలాంటి పరిస్థితుల్లో రైతులకి చేయూతగా తోడుగా ఉండాల్సిన వాళ్ళే ఇలా తిరుగుబాటు చేయడం. సో మేం చెప్పిందే రైట్ అవుతుంది, మేం చెప్పింది ఒక రేట్ అవుతుంది, దానికి మాత్రమే మీరు అమ్ముకోవాలి, లేదా మేము ఏం చేయాలి మేము తీసుకోమని చెప్పేసి అదే రేంజ్ లో చెప్తుంటే ఇన్ని నెలలు కష్టపడి చేతికొచ్చిన పంటని పోగొట్టుకోలేక తిరిగి అదే రేటుకి అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్న రైతుల సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ విషయంపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని వివరాల కోసం యూనివర్సల్ టుడేని ఫాలో అవ్వండి.